క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. అక్కడ అమెరికా పర్యటన కొనసాగుతా ఉంది. అమెరికా పర్యటనలో భాగంగా భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు అటు ముఖ్యమంత్రి ఇటు మంత్రులు వాళ్ళందరూ కూడా అక్కడ బృందం అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే గతంలో కేటీఆర్ పోతే అక్కడ విహారయాత్రలకు విజ్ఞాన యాత్రలకు అన్నట్టుగా పోతుండే అని చెప్పేసి అక్కడ ఏది భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే కాళేశ్వరం కథ మొత్తం కూడా కథ అంతా కూడా పంపలు మునిగిపోవడం, అవి ఈత కొట్టడం ఇదంతా కూడా జరిగిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే సుంకిశాలకు వచ్చింది కథ. సుంకిశాల విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి వాల్ పడిపోవడంతో మొత్తం కూడా పంపవదులన్నీ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ఒకవేళ అది షిఫ్ట్ గోడ కూలిపోయింది, ఆ షిఫ్ట్ ఒకవేళ మారే పరిస్థితి కాకపోతే చాలా మంది చనిపోయేటువంటి పరిస్థితి, అంటే చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉండే. కానీ అదృష్టవశాత్తు అప్పుడు షిఫ్ట్ మారేటువంటి టైంలో అది జరగడంతో చాలామంది ప్రాణ నష్టం తప్పింది. ఏది ఏమైనప్పటికీ ఇదంతా కూడా బీఆర్ఎస్ చేసినటువంటి పాపమే అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటున్నాడు. ఇక మరోవైపు ఇక్కడ ఉత్తర తెలంగాణకు సంబంధించి పట్టించుకున్నటువంటి, అంటే గోదావరికి సంబంధించి పట్టించుకున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఇక్కడ అంటే ఏది కృష్ణానదికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన కనీసం దృష్టి పెట్టలేదు అని చెప్పేసి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. అంటే కావాలని చెప్పేసి ఇక్కడ నిర్లక్ష్యం చేసిండ్రా, మరి ఎందుకు నిర్లక్ష్యం చేసిండ్రు? ఉత్తర తెలంగాణకు పట్టించుకొని ఉత్తర తెలంగాణను ముంచేసిండ్రు పట్టించుకున్నా కానీ. ఎందుకంటే అక్కడ నీళ్ళు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. కాకపోతే ఏంటంటే అట్లా పెట్టుబడులు మాత్రం అక్కడ భారీగా జరిగినాయి అక్కడ ఏది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి. కానీ ఇక్కడ కృష్ణా బేసిన్కి సంబంధించి కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించలేదు. కాబట్టి నిర్లక్ష్యానికి గురైపోయింది ఇక్కడ ఈ ప్రాంతం అని చెప్పేసి గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇక మరోవైపు అక్కడ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్నాడు. ఆయన చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. 34 సంవత్సరాల వామపక్షాల ఆధిపత్యానికి అంటే ఆయన ఊతంగా నిలిచిండు, తర్వాత పెద్ద దిక్కుగా నిలిచిండు. అందుకని ఆయనని వామపక్ష పార్టీలకు సంబంధించి కురువృద్ధుడుగా పేర్కొంటుండే. 11 సంవత్సరాల పాటు అంటే 2001 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసి అంటే వామపక్ష పార్టీలకు సంబంధించి ఒక గొప్ప పేరు మాత్రం తెచ్చుకున్నాడు. అయితే దురదృష్టం ఏంటంటే వామపక్ష పార్టీలు పరిపాలించినటువంటి రాష్ట్రాలు పెద్దగా అభివృద్ధికి చేసినట్టుగా మాత్రం కనిపించవు. అంటే నిజంగా ఏంటంటే అభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటారు, తర్వాత పేదల కోసం కొట్లాడుతారు, అభివృద్ధి మాత్రం ఎక్కడ ఉందో కనిపించదు పూర్తి స్థాయిలో. సరే, ఏది ఏమైనప్పటికీ బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల అటు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.